ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఒక ఆయన చెరువు గట్టు దాకా వెళ్ళాడు. చెరువు దాటాలనుకున్నాడు. చూస్తే కొన్ని రాళ్ళు ఉన్నాయి. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఒక్కో రాయి మీద కాలు వేసి అలా అలా దాటి వెళ్ళిపోవచ్చు. అఫ్కోర్స్ ఒక రాయి తర్వాత ఇంకో రాయి, ఆ రాయి తర్వాత ఇంకో రాయి, కాకపోతే అవన్నీ సమంగా లేవు. కానీ మనోడికి మంచి ఆత్మవిశ్వాసం ఉంది. 2 రాళ్ల మీద కాలు వేశాక ఎలాగో అలాగే దాటేయగలరు అని అనుకున్నాడు. కొద్దిగా లోపలికి వెళ్ళి మొదటి రాయి మీద దూకాడు. టక్కని 2వ రాయి మీద కూడా దూకేసాడు. ఆహా బాగుంది నాకేమనుకున్నాడు. కాకపోతే ఈ 3వ రాయి కొద్దిగా దూరంగా ఉంది. కానీ ఒక్క గెంతులో 3వ రాయి మీద కూడా వెళ్ళాడు. కొద్దిగా జర్క్ వచ్చింది, కానీ బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇకపోతే కొద్దిగా వక్రంగా ఉంది 4వ రాయ, మెరుస్తోంది. దాని మీదకి వెళ్ళిపోతే అటు నుంచి డైరెక్ట్గా బయటికి దూకేయచ్చు, చెరువు దాటేయచ్చు. అలా అని ఆలోచించి సరే ఎందుకులే, ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఏదన్నా తేడా వచ్చినా దాటేసినట్టే కదా అనుకుని అమాంతంగా 4వ రాయి మీదకి అడుగు పెట్టాడు మహానుభావుడు. కాకపోతే ఆయన అడుగు పెట్టింది రాయి మీద కాదు. అక్కడ ఒక ఆయన ఎవడో, ఆయన గుండు చాలా నున్నగా ఉంది, ఆయన లోపల మునిగి స్నానం చేస్తున్నాడు. ఆ గుండు మీద కాలేశాడు, ఆయన లేచాడు. లేచి స్వామి ఇది ఇలా చేస్తే ఎలాగా అన్నాడు ఆయన. చేత కొందరు సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉంటారు, మరల మునుగుతూ ఉంటారు. కొంతమంది దాటేయాలనుకుంటూ ఉంటారు. కొంతమంది ఒడ్డునున్నాం కదా అని గర్వంగా ఉంటారు. ఏమీ లేదు, అందరూ దాటాల్సిందే. కానీ అందరికీ ఎవరయ్యా అంటే సర్వలోక శరణ్యాయ అన్నాడు విభీషణుడు. శ్రీరామచంద్రమూర్తిని ఎవడైనా వేడుకోవాల్సిందే, ఆయన శరణు పొందాల్సిందే. అనునిత్యము 10 మంది కాపలాగా ఉన్నవాళ్ళు కూడా, ఉండేవాళ్ళు కూడా ఎంతటి భయాందోళనలో ఉన్నారో ఒక్కసారి గమనించండి. ఏమీ లేదు, శ్రీరామచంద్రమూర్తిని శరణు పొందడం అన్నది అనివార్యం, తప్పదు. అంచేత విభీషణుడు స్వామి నేను పార్టీ మారి వచ్చేస్తున్నాననలా, నీకెందుకు నేను ఉన్నాను అని అనలా. ఆయనకి నచ్చలేదు, ఆయన మనసు ధర్మాత్ముడు, ఆయన మనసుకి తప్పు అనిపించింది. అన్నయ్యైన రావణాసురుడు చేస్తున్నది చాలా దుర్మార్గపు పని అని తెలుసుకున్నాడు. ఆయనకి చెప్పాడు, ఇన్ నో అన్సర్టన్ టర్మ్స్ చెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి స్వామి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను అనడంలో ఎలా చెప్పాడు? సర్వలోక శరణ్యాయ అన్నాడు. ఎవడైనా నిన్ను శరణు పొందాల్సిందే. ఆఖరికి రావణాసురుడు కూడా శరణు పొందాలనుకుంటే నిన్నే, ఇంకొకరిని కాదు. అటువంటి వాడవు కాబట్టి నేను ఈ శరణు పొందుతున్నాను అని చెప్పాడు విభీషణుడు. ఇతపూర్వం జరిగిన సెషన్లో
మనం చెప్పుకున్నాము. వానర యోధులందరూ రకరకాలుగా చెప్పారు. శత్రువు దగ్గర నుంచి వచ్చిన వాడిని ఎలా నమ్ముతామన్నారు. హనుమంతుల వారు చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇకపోతే శ్రీరామచంద్రమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఇవాళ చూద్దాం. అథ రామప్రసన్నాత్మ 18వ సర్గ యుద్ధకాండలోని. అథ రామప్రసన్నాత్మ శుత్వా వాయుసుతస్య ప్రత్యభాషత దుర్దర్శ శృతవాన్ ఆత్మని స్థితం. శ్రీరాముడు సుగ్రీవాదుల యొక్క మాటలకు ఎట్టి వికారములకును లోనుగాక హనుమంతుని వచనములకు ప్రసన్న చిత్తుడయ్యను. సకల శాస్త్రార్థములను ఆకళింపు చేసుకొనిన ఆ మహాత్ముడు స్థిర చిత్తముతో తనలోని భావములను ఇలా చెప్పాడు. మమాపితు వివక్షాస్తి కాచిత్ ప్రతివిభీషణం శ్రోతుమిచ్చామి తత్సర్వం భవద్భిశ్రేయసి స్థితై. మిత్రులారా, విభీషణుని గూర్చి నేనును కొంత వివరిస్తాను అన్నాడు. మీరు మన అందరి యొక్క శ్రేయస్సును కోరేవారు కావున నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా వినండి అన్నాడు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం. మిత్రభావంతో నా కడగు వచ్చిన వారిని ఏది ఏమైనను త్యజింపను. ఒకవేళ అతనిలో దోషమేదైనను ఉన్నను దానిని పట్టించుకొనరాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పుగాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పు కాదు అంటాడు. కనుక నేను విభీషణునకు తప్పక ఆశ్రయం ఇస్తానన్నాడు. సుగ్రీవశ్చ తద్వాక్యం ఆభాష్య చ విమృశ్య చ తథ శుభతరం వాక్యం ఉవాచ హరిపుంగవః. సుదుష్టో వాప్యదుష్టో వా కిమేష రజనీచరః. ఈదృశం వ్యసనం ప్రాప్తం భ్రాతరం యః పరిత్యజేత్ కో నామ స భవేత్ తస్య యమేష న పరిత్యజేత్. సుగ్రీవుడు విన్నాడు. రాజనీతిని దృష్టిలో ఉంచుకొని ఇలా అన్నాడు. ప్రభు, ఇతడు దుష్టుడైనను కాకున్నను మనకేంటి పని? అలా ఆలోచించండి. మిగుల సంకట పరిస్థితిలోనున్న అన్ననే వదిలిపెట్టి వచ్చాడు. ఇంకా ఇతడు ఎవరిని మాత్రం వదిలిపెట్టకుండా ఎలా ఉంటాడు మనల్ని? ఇక్కడ ఒక కథ చెప్తారు చాలామంది. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నట్ట. ఓ పని చేద్దాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. లెటర్ రాశాడు అబ్బాయి, నువ్వు పని చేసేయి, మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నీకెందుకు, మనం పెళ్లి చేసుకుందాము, మైనారిటీ తీరిపోయింది కాబట్టి ఏం సమస్య లేదు, నువ్వు రైలు ఎక్కి వచ్చేసి నేను దింపుకుంటానన్నాడు. ఆ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వచ్చింది, దింపుకున్నాడు అమ్మాయిని. దింపుకుని, ఓ పని చేయమ్మా, నువ్వు నేను టికెట్ కొనేశాను, ఇదే రైల్లో మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ ఇదే రైలు వెళ్తుంది వెనక్కి. ఎంత మోసగాడిరా నువ్వు అన్నది ఆ అమ్మాయి. మోసగాడిని కాను, నిన్ను కని పెంచి 25 ఏళ్ళు పోషించిన వాళ్ళని కేవలం 4 నెలలు పరిచయం ఉన్నవాడి కోసం వదిలి వచ్చేసావు అంటే, రేపొద్దున 2 రోజులు పరిచయం ఉన్నవాడి కోసం నన్ను వదిలేయవని గ్యారంటీ ఏమిటి అన్నాడు. అఫ్కోర్స్ ఇక్కడ సుగ్రీవుడు అంటున్న మాట ఏమిటి అంటే, చాలా కష్టాల్లో ఉన్న అన్నయ్య అయిన రావణాసురుణ్ణి వదిలేసి మన దగ్గరికి అమాంతంగా వచ్చేసాడు అంటే, రేపు పొద్దున మనల్ని వదిలేసాడు అని గ్యారెంటీ ఏమిటి అని అడిగాడు. ఇది ఎలా ఉంది? బాణరాధిపతేర్వాక్యం శృత్వా సర్వాన్ ఉదీచ్య చ ఈశ దుస్మయమానస్తు లక్ష్మణం పుణ్యలక్షణం ఇది హోవాచ కాకుస్థో వాక్యం సత్యపరాక్రమః. శ్రీరాముడు సుగ్రీవుడి మాటలు విని
ఒకసారి అందరినీ చూసి చిరునవ్వు నవ్వాడు. నవ్వి లక్ష్మణుని వైపు చూశాడు. అనధీత్య శాస్త్రాన్ని వృద్ధాననుపసేవ్య చ నక్యమీదృశం వక్తుం యదువాచ హరీశ్వర అస్తి సూక్ష్మతరం కించిత్ యదత్ర ప్రతిభాతి మే ప్రత్యక్షం లౌకికం వాపి విద్యతే సర్వరాజసు అమిత్రాస్తత్కులీనాశ్చ ప్రాతిదేశాశ్చ కీర్తితాః వ్యసనేషు బృహత్తారః తస్మాదయమిహాగతః. లక్ష్మణ, శాస్త్రములను అధ్యయనము చేయనివాడు, గురుజనులను సేవింపనివాడు సుగ్రీవుని రీతిగా పలుకజాలడు. సోదరా, విభీషణుడు తన అన్నను పరిత్యజించి వచ్చుట దోషము అని సుగ్రీవుడు చెప్తున్నాడు. కానీ ఈ విషయంలో ధర్మ సూక్ష్మం ఒకటి ఉన్నది అన్నాడు. చూడండి, సుగ్రీవుడు చెప్పిన దాంట్లో తప్పు లేదు. వ్యావహారికంగా ఆలోచిస్తే ఇదేంటిది, ఇలాంటి పని చేశాడు ఈ విభీషణుడు అనిపిస్తుంది. అది లోకంలో సుప్రసిద్ధమైనది. ఏమిటా ధర్మ సూక్ష్మం? రాజులందరికీ తెలిసినదే. ఇక దానిని గురించి చెప్తాను విను అన్నాడు. లోకమునందు రాజు తమ జ్ఞాతులను ఇరుగు పొరుగు దేశాధిపతులను శత్రువులనుగా భావించుచుండుట సహజము. సుగ్రీవుని మెచ్చుకున్నాడు ఆయన. వారు సంకట పరిస్థితులకు లోనైనప్పుడు దెబ్బతీయుటకు ప్రయత్నించుచుందురు. ఆ భయ కారణముననే విభీషణుడు ఇక్కడికి వచ్చాడు. అపాపాస్తత్కులీనాశ్చ మానయంతి స్వగాన్ హితాన్ ఏష ప్రాయో నరేంద్రాణం శంకనీయస్తు శోభనః యస్తు దోషస్త్వయా ప్రోక్తో హ్యాదానేరి బలస్య చ తత్ర తే కీర్తయిష్యామి యథా శాస్త్రమిదం శృణు న వయం తత్కులీనాశ్చ రాజ్యకాంక్షీ చ రాక్షసః. నిర్మల హృదయులైన జ్ఞాతులు తమ బంధువులను హితైషులుగానే భావిస్తారు. కానీ దాయాది సత్పురుషుడైనను రాజులు అతనిని శంకిస్తారు. శత్రుపక్షము నుండి వచ్చిన వానిని చేరదీయుట దోషము అని నీవు పేర్కొని ఉంటివి. ఆ విషయమును గూర్చి కూడా నీతిశాస్త్రమును అనుసరించి వివరిస్తాను విను అంటాడు. పండితా హి భవిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణ అవ్యగ్రాశ్చ ప్రహృష్టాశ్చ న భవిష్యంతి సంగతాః ప్రవాదశ్చ మహానేష తతోశ్చ భయమాగతం ఇది భేదం గమిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణ. మనము అతని వంశమున పుట్టిన వారంగా. ఈ రాక్షసుడు రాజ్యమును కాంక్షించి మన యుద్ధకు రాలేదు. రాక్షసులలో కూడా జ్ఞానులు ఉంటారు. ఇతడు అట్టివాడే. అందువలన ఇతనిని మన పక్షంలో చేర్చుకొనుట సమంజసమే. సహజంగా జ్ఞాతులెవ్వరూ కలిసిమెలిసి ఉండరు. సహజంగా జ్ఞాతులెవ్వరూ కలిసిమెలిసి ఉండరు శ్రీరాముడు చెప్తున్నాడు. అందువలన వారు నిశ్చింతగా సంతోషంతో ఉండజాలరు. బిగ్గరగా మనలను శరణుగోరుటను బట్టి రావణుని భయంతో అతడు ఇతడికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది ఆయన గ్రహించిన విషయం. రాక్షసులలో పరస్పరము భయములు ఆవరించినట్లున్నవి. కావున విభీషణుని పరిగ్రహించుట యుక్తమే. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః మద్విధా వా పితుః పుత్రా సుహృదో వా భవద్విధాః. వాల్మీకి రామాయణంలోని కొన్ని ఏమిటి చాలా శ్లోకాలను మూటగట్టుకుని అలా దగ్గర పెట్టుకోవాలని చాలాసార్లు నేను అంటూ ఉంటాను. అందులో ఈ శ్లోకం కూడా ఒకటి. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః మద్విధా వా పితుః పుత్రాః సుహృదో వా భవద్విధాః. నాయనా సుగ్రీవా, ప్రపంచంలో భరతుని వంటి సోదరులు ఉండరు, తండ్రికి నా వంటి పుత్రులు ఉండరు, నీ వంటి మిత్రులు కూడా ఉండరు అన్నాడు. మరోసారి చదువుతాను, ఆయువు పట్టు. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః మద్విధా వా పితుః పుత్రాః సుహృదో వా భవద్విధాః. నీ వంటి మిత్రులు ఉండరు. ఏమిటయ్యా, నా కోసం సర్వ సైన్యాన్ని తీసుకుని వచ్చేసావు నువ్వు. సామాన్యమైన విషయమా అండి?
దశరథుడికి నాలాంటి పుత్రుడు ఉన్నాడని చెప్పేశాడు. భరతుడు లాంటి సోదరుడు కూడా ఎక్కడా ఉండరయ్యా. ఏవముక్తస్తు రామేణ సుగ్రీవ సహలక్ష్మణ ఉత్థాయేదం మహాప్రాజ్ఞ ప్రణతో వాక్యమబ్రవీత్. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, నీడలాగా పక్కనే ఉన్న లక్ష్మణుడిని పక్కన పెట్టి భరతుడి గురించి చెప్పాడేమిటి అని. మరి వస్తుంది కదా సందేహం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? నాకు రాజ్యం అక్కర్లేదు అన్నా రా వెనక్కి రా అని చెప్పి వచ్చి ఆఖరికి చివరి మాటగా పాదుకలు తీసుకుని వెళ్ళాడే భరతుడు. అందరూ అటువంటి వాళ్ళే అనుకు నువ్వు భ్రమపడకు, సోదరుల్లో అలా ఉండరు అన్న కాంటెక్స్ట్లో చెప్తున్నాడు భరతుడి గురించి. లక్ష్మణుని పట్ల ప్రేమ లేక కాదు. ఏవముక్తస్తు రామేణ సుగ్రీవస్తః లక్ష్మణ ఉత్థాయేదం మహాప్రాజ్ఞ ప్రణతో వాక్యమబ్రవీత్. లక్ష్మణుని సమక్షమున శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మిగుల ప్రాజ్ఞుడైన సుగ్రీవుడు లేచి నమస్కరిస్తూ ఆ ప్రభువుతో ఇలా అన్నాడు. రావణేన ప్రణిహితం తమవేహి విభీషణం తస్యాహం నిగ్రహం మన్యే క్షమం క్షమవతాం వరా. రాక్షసో జిహ్మయా బుద్ధ్యా సందిష్టోయమిహాగతః ప్రహర్తుం త్వయి విశ్వస్తే ప్రచ్ఛన్నో మయి వానఘ. లక్ష్మణేవా మహాబాహో స వజ్రసచివైః సహ రావణశ్చ నృశంసశ్చ భ్రాతా హ్యేష విభీషణ. సుగ్రీవుడు లేచి నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసి, కార్యదక్షుడవైన ఓ రామ, ఈ విభీషణుణ్ణి రావణుడే పంపియుండునని భావింపుము, కనుక ఇతనిని బంధించుటయే యుక్తమని నేను అనుకుంటున్నాను. రావణుని ఆదేశముపై ఈ విభీషణుడు కుటిల బుద్ధితో ఇక్కడికి వచ్చాడు. పుణ్యపురుష, ఇతనిని పూర్తిగా విశ్వసించి నిశ్చింతగా ఉన్నచో అదను చూచుకొని ఈ మాయావి నిన్ను లక్ష్మణుని నన్ను హతమార్చగలడు. కనుక మహాబాహు, క్రూరాత్ముడగు రావణునకు సోదరుడైన ఈ విభీషణుని అతని అనుచరులను వధించివేయుటయే సముచితము అన్నాడు. ఏవముక్త్వా రఘుశ్రేష్టం సుగ్రీవో వాహినీపతి వాక్యజ్ఞో వాక్యకుశలం తతో మౌనం ఉపాగమత్. మాట్లాడటలో నేర్పరియు వానరులకు రాజు అయిన సుగ్రీవుడు వాక్య విశారదుడైన రఘువరునితో ఇలా అని మౌనంగా కూర్చున్నాడు. సుగ్రీవశ్చ తద్వాక్యం రామ శ్రుత్వా విమృశ్య చ తత శుభతరం వాక్యం ఉవాచ హరిపుంగవం. సుదుష్టో వాప్యదుష్టో వా కిమేష రజనీచరః స్తూష్మమప్యహితం కర్తుం మమాశక్తః కథంచన. పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర. శ్రూయతే హి కపోతేన శత్రుశరణమాగతః అర్చితశ్చ యథాన్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రితః సహితం ప్రతిజగ్రాహ భార్యా హర్తారమాగతం కపోతో వానరశ్రేష్ఠ కిం పునర్మద్విధో జనః. సుగ్రీవుడితో శ్రీరాముడిలా అన్నాడు, సుగ్రీవ, ఈ రాక్షసుడు దుష్టుడైనను దుష్టుడు కాకున్నను ఇతడు ఏ విధముగానైనను ఏ కొంచెముగానైనను నాకు కీడు చేయగలడా? వానరేంద్ర, నేను తలచుకున్నచో ఈ లోకమును గల పిశాచములను దానవులను యక్షులను రాక్షసులను కొనగోటితోనే మట్టు పెడతాను. ఒక పావురము తనకు శత్రువైన ఒక వ్యాధుడు తనను శరణుగోరగా ఆ పక్షి యథోచితముగా ఆదరించి తన మాంసముతో అతని ఆకలి తీర్చెను. ఆ కిరాతుడు ఆ పావురము యొక్క భార్యనే చంపియుండెను. అయినను తన కడకు వచ్చిన అతనిని ఆ కపోతము సత్కరించెను. కపివరా, ఒక పక్షియే శరణాగతుని ఆదుకొనినప్పుడు మానవుడనైన నేను ఎలా ఆశ్రయమిచ్చి ఆదుకొనరాదు? చాలా గొప్ప మాట. ఋషే కణ్వశ్చ పుత్రేణ కండునా పరమర్షిణ శృణుగాథాం పురా గీతాం ధర్మిష్ఠాం సత్యవాదిన. కండు మహర్షి కణ్వ మహాముని యొక్క కుమారుడు. సత్యవాది అయిన అతడు ధర్మ ప్రబోధకమైన ఒక గాథను పూర్వము తెలిపి ఉండెను. ఆ కథ చెప్తాను వినన్నాడు.
బద్ధాంజలిపుటం దీనం యాజంతం శరణాగతం న హన్యాదాన్ నృశంస్యార్థం అపి శత్రుం పరంతప ఆర్తో వా యది వా తృప్తః పరేషాం శరణాగతః హరి ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః కృతాత్మనా స చేద్ భయాద్వా మోహాద్వా కామాద్వాపి న రక్షతి స్వయా శక్త్యా యథా సత్వం తత్పాపం లోకగర్హితం వినష్ట పశ్యతస్తస్యా రక్షిణః శరణాగతః ఆదాయ సుహృతం తస్య సర్వం గచ్ఛేదరక్షితః ఏవం దోషో మహానత్ర ప్రపన్నానాం అరక్షణే అస్వర్గ్యం చ యశస్యం చ బలవీర్య వినాశనం. శత్రువైనను అంజలి ఘటించి దీనుడై శరణుజొచ్చి అనుగ్రహింపుమని ప్రార్థించినచో అతనికి హాని చేయరాదు. శత్రువు ఆర్తుడైనను గర్వించిన వాడైనను తన ప్రతిపక్షము వారిని శరణుజొచ్చినప్పుడు వారు నిశ్చయ బుద్ధితో తమ ప్రాణములను ఒడ్డి అయినను అతనిని కాపాడవలెను. భయపడి గాని ఆపద్ధర్మమును ఎదురుకగా కానీ లాభాపేక్షతో గాని శక్తి గలవాడేయుండియు ఏదేని ఒక నెపముతో ఆ శరణుజొచ్చిన వారిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందన పాలవుటయేగాక మీదు మిక్కిలి నరక బాధలను కూడా పొందుతాడు. శరణుదొచ్చిన వారిని రక్షింపక చూచుచూ మిన్నకున్నచో ఆ శరణాగతుడు నష్టపోవుటయేగాక ఇతన్ని సమస్త సుకృతములను తీసుకొని పోతాడు. అనగా శరణాగతుని రక్షింపని వారి యొక్క సుకృతములన్నీ నశిస్తాయి. శరణాగతులను రక్షింపకుండుట మహాదోషము. దానివలన నరకం తప్పదు, అపకీర్తియు వచ్చును, బల పరాక్రములు నశిస్తాయి అన్నాడు. కరిష్యామి యథార్థం తు కండోర్వచనముత్తమం ధర్మిష్టం చ యశస్సం చ స్వర్గ్యం స్యాత్తు ఫలోదయే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఆనయైనం హరిశ్రేష్ఠదత్తమస్యాభయం మయా విభీషణో వా సుగ్రీవ యది వా రావణ స్వయం. కన్ను మహర్షి నుడివిన పలుకులు నిత్య సత్యములు, ఉత్తమమైనవి, ధర్మసమ్మతములు, కీర్తి ప్రతిష్టలను వినుబడింపజేయునవి, సద్గతులను ప్రాప్తింపజేయునవి కావున వాటిని నేను పాటిస్తాను. నేను నీవాడను అని పలుకుచూ ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి అభయమిత్తును. ఇది నా వ్రతము. వానరోత్తమ సుగ్రీవ, విభీషణునకు నేను అభయమిచ్చుచున్నాను. వెంటనే అతనిని తోడ్కొని రమ్ము. అతనికే కాదు, స్వయంగా రావణుడే వచ్చి శరణు గోరినను వానికి నేను అభయమిచ్చదను అన్నాడు. సర్వలోక శరణ్యాయ. సీతమ్మ వారు రావణాసురుడితో ఏం చెప్పింది? నువ్వు ఇప్పటికైనా మించిపోయింది లేదు, మర్యాదగా నన్ను నా రాముడికి అప్పచెప్పి తప్పైపోయిందని చెంపలేసుకుంటే ఆయన్ని శరణు పొందితే ఆయన కరుణాస్వరూపుడయ్యా వదిలేస్తాడు నిన్నంతే. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ ఆయన. చూడండి, ఇక్కడికి చిన్న విషయం. నేను నీవాడను తవాస్మీతి చ యాచతే. నేను నీవాడను త్యాగయ్య కృతి. నీవాడనేగాన నిఖిలలోక నిధాన నిమిషమోర్వగలన సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు అత్యంత రూపము అమిత బలము నిత్యోత్సవంబు గల నీకు నిజదాసుడని తథ్యంబు పలుకు శ్రీ త్యాగరాజార్చిత నీవాడనేగాన నిఖిలలోక నిధాన నిమిషమోర్వగలన. నేను నీవాడను అని పలుకుచూ ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి అభయమిత్తును. ఇది నా వ్రతము అన్నాడు. రామశ్చతువచ శ్రుత్వా సుగ్రీవప్లవగేశ్వర ప్రత్యభాషతగాగుస్థం సౌహార్దేన ప్రచోదితః. కిమత్ర చిత్రం ధర్మజ్ఞ లోకనాథ సుఖావహ
యత్వమార్య ప్రభాసేతాః సత్వవాన్ సత్పథే స్థితః మమ చాప్యంతరాత్మాయం శుద్ధం వేత్తి విభీషణం అనుమానాచ్చ భావాచ్చ సర్వతస్సు పరీక్షితః తస్మాత్ క్షిప్రం సహాస్మాభిః తుల్యో భవతు రాఘవ విభీషణో మహాప్రాజ్ఞ సఖిత్వం చాభ్యుపైతునః తతస్తు సుగ్రీవవచో నిశమ్య తద్ధరణీధరీశ్వరేణాభిహితం నరేశ్వరః తతస్తు సుగ్రీవవచో నిశమ్య తద్ధరీశ్వరేణాభిహితం నరేశ్వరः విభీషణేనాచు జగామ సంగమం పతిత్విరాజేన యథా పురందరః. జగన్నాథ, నీవు సమస్త ధర్మములను ఎరిగినవాడవు, సకల ప్రాణులకును సుఖప్రదాతవు, అత్యంత శక్తిశాలివి, సన్మార్గమును ప్రవర్తించువాడవు. అట్టి నీవు ఇట్లు ధర్మసమ్మతములైన వచనములను పలుకుటలో వింతయేమున్నది అంటాడు సుగ్రీవుడు. నీవును హనుమంతుడును పలికిన సహేతుకములైన వచనములను బట్టియు అతని ముఖ కవళికలను అనుసరించియు అతనిని నేను అన్ని విధములుగా పరీక్షించి తిని. అంతేగాని విభీషణుడు సజ్జనుడని నా అంతరాత్మకును తెలియును అన్నాడు. రఘువరా, మిగుల ప్రాజ్ఞుడైన విభీషణుడు ఈ క్షణము నుండి మనకు మిత్రుడై మనలో ఒకడగును. తర్వాత వానర రాజైన సుగ్రీవుడు విభీషణునితో శ్రీరామచంద్ర ప్రభువు నీకు అభయమిచ్చినాడు అని తెలిపాను. ఆ కపివరుని మాటలను వినినంతనే ఇంద్రుడు గరుత్మంతుని వలె శ్రీరాముడు విభీషణుని సమాగమునకు త్వరపడ్డాడు. ఇత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 18 సర్గ. రాఘవేణాభయే దత్తే సన్నతో రావణానుజః విభీషణో మహాప్రాజ్ఞో భూమిం సమవలోకయన్ ఖాత్వపాతావనీం హృష్టో భక్తైరనుచరైః సహ సతు రామస్య ధర్మాత్మా నిపపాత విభీషణః పాదయోశ్చరణాన్వేషీ చతుర్భిః సహ రాక్షసైః. శ్రీరామచంద్రమూర్తి అలా అభయం ఇవ్వగానే మిగుల ప్రాజ్ఞుడు, రావణుని తమ్ముడు అయిన విభీషణుడు వినయశీలుడై ఒకసారి భూమి వైపు పరిశీలనగా చూచి తనకు సేవకులైన 9 అనుచరులతో కూడి సంతోషంతో భూమి మీదకి దిగాడు. ధర్మాత్ముడు, శరణాగతుడు అయిన విభీషణుడు ఆ 9 రాక్షసులతో సహా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాదములపై పడిపోయాడు. అబ్రవీచ రామం వాక్యం తత్ర విభీషణః ధర్మయుక్తం చ యుక్తం చ సాంప్రతం సంప్రహర్షణం అనుజో రావణస్యాహం తేన చాప్యవమానితః భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగతః పరిత్యక్తా మయా లంకా మిత్రాణి చ ధనాని వై భవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ. ప్రభు, నేను రావణుని తమ్ముడను. అతడు నన్ను ఎంతయో అవమానించాడు. నీవు సమస్త ప్రాణులకును రక్షకుడవు. నేను నిన్ను శరణు జొచ్చి తిని నేను ఆ లంకను, అతడి నా మిత్రులను, సకల సంపదలను వీడి వచ్చాను. ఇక నా జీవితము, సమస్త సుఖములు, కడకు నా సర్వస్వము నీ అధీనములు అన్నాడు. తస్య తద్వచనం శృత్వా రామో వచనమబ్రవీత్ వచసా సాంత్వయిత్వైనం లోచనాభ్యాం పిబన్నివ ఆఖ్యాహ్యమతత్వేన రాక్షసానాం బలాబలం. విభీషణుని మాటలను విన్న పిమ్మట శ్రీరాముడు తన చూపులలో కృపను ప్రసరింపజేయుచు మృదు మధుర వచనములతో అతనిని ఓదార్చుచు రాక్షసుల యొక్క బలాబలములను గూర్చి యథాతథంగా నాకు వివరింపుము అని అన్నాడు. ఏవముక్తస్తదా రక్షో రామేణాక్లిష్టకర్మణ రావణస్య బలం సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే అవచ్చ సర్వభూతానాం గంధర్వాసుర రక్షసాం రాజపుత్ర దశగ్రీవో వరదానాత్ స్వయంభువః రావణానంతరో భ్రాతా మమ జ్యేష్ఠశ్చ వీర్యవాన్ కుంభకర్ణో మహాతేజశ్చక్ర ప్రతిఫలో యుధి రామసేనాపతిస్తస్య ప్రహస్తో యది వా శ్రుతః కైలాసేయేన సంగ్రామే మణిభద్రః పరాజితః బద్ధగోదాంగుళిత్రాణ స్వవధ్యచక్రవచో యుధి ధనురాదాయ యస్తస్య తిష్టన్ న దృశ్యో భవతీంద్రజిత్ సంగ్రామ సమయవ్యూహే తర్పయిత్వా హుతాశనం అంతర్ధానగతశత్రూన్ ఇంద్రజిద్ధంతి రాఘవ. రావణాసురుడి బలాబలాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు విభీషణుడు.
రాజకుమారా, రావణుడు బ్రహ్మదేవుని నుండి అసాధారణములైన వరములను పొంది ఉన్నాడు. వాటి ప్రభావం వలన గంధర్వులు, అసురులు, రాక్షసులు మొదలగు ప్రాణులచే ఆ దశకంఠుడు అవధ్యుడు. రావణునకు తమ్ముడు, నాకు అన్నయ్యు అయిన కుంభకర్ణుడు గొప్ప యోధుడు. యుద్ధమున ఇంద్రుని ఎంతటి మహాబలశాలి. రామా, ప్రహస్తుడనువాడు రావణుని సేనాపతి. అతడు కైలాసమున జరిగిన యుద్ధమునందు కుబేరుని సేనాధిపతి అయిన మణిభద్రుని ఓడించాడు. ఈ విషయములను నీవును వినియేయుందువు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధ సమయములయందు చేతి వ్రేళ్లకు బలమైన తొడుగులను దాల్చును. అతని కవచము అభేద్యము. అతడు ధనుర్ధారి రణరంగమున శత్రువులకు కనబడకుండా యుద్ధం చేస్తాడు. వాడు మాయా యుద్ధం ఉంది వాడి దగ్గర. అతడు యజ్ఞముల ద్వారా అగ్నిదేవుని సంతృప్తిపరచి అమితమైన శక్తిని సంపాదించాడు. యుద్ధ సమయముల యందు వ్యూహరచనతో అతడు ఎవ్వరికీ కనబడకుండా శత్రువులను హతమారుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఉత్తర ఇంద్రజిత్తుకి రామలక్ష్మణుడికి జరిగిన యుద్ధంలో రామలక్ష్మణుల్ని పడేస్తాడు ఇంద్రజిత్తు. అది రాత్రిపూట జరిగిన యుద్ధం, మాయాయుద్ధం. అది అక్కడ ఎందుకు వీళ్ళిద్దరూ పడిపోవాల్సి వస్తుంది అనేదానికి కారణం ఇక్కడ ఉన్నది. దీన్ని నేను అక్కడ గుర్తు చేస్తాను మీకు. సో కైండ్లీ నోట్ దిస్ పాయింట్ హియర్. అదేమిట్రా అంటే, అగ్నిదేవుని సంతృప్తిపరచి అమితమైన శక్తిని సంపాదించాడు. యుద్ధ సమయముల యందు వ్యూహరచనతో అతడు ఎవరికీ కనపడకుండా శత్రువులను హతమారుస్తాడు. అంతమటుకే. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం. మహోదర మహాపార్శ్వో రాక్షసశ్చాప్యకంపన అనేకస్థాస్తు తస్యైతే లోకపాల సమాయుధి దశకోటి సహస్రాణి రక్షసాం కామరూపిణాం మాంసశోణితభక్షాణాం లంకాపుర నివాసినాం స తైస్తు సహితో రాజా లోకపాలాన్ అయోధయత్ సహ దేవైస్తు తే భగ్న రావణేన మహాత్మన. మహోదరుడు, మహాపార్షుడు, అకంపనుడు అను రాక్షసులు రావణుని సేనానాయకులు. వారు సమరభూమి యందు దిక్పాలులతో సమానులు. లంకాపురమున నివసించునట్టి కోట్ల కొలదిగా గల రాక్షసులు కామరూపులు, రక్తమాంసములను భక్షించువారు. రావణుడు వారితో కూడి లోకపాలులతో యుద్ధమునొచ్చెను. మిగుల ధైర్యశాలి అయిన ఆ రావణుని చేతిలో దేవతలతో సహా దిక్పాలురు అందరూ పరాజితులై పారిపోయారు. విభీషణవచశ్రుత్వా రామో దృఢపరాక్రమ అన్వీక్ష్య మనసా సర్వం ఇదం వచనమబ్రవీత్. యాని కర్మాపదానాని రావణశ్చ విభీషణ ఆఖ్యాతాని చ తత్వేన హ్యవగచ్ఛామి తాన్యహం. శ్రీరాముడు ఆలోచించి ఏమన్నాడయ్యా అంటే, విభీషణ, యుద్ధరంగమున రావణుని శక్తి సామర్థ్యములను గూర్చి నీవు వాస్తవములను వివరించావు. వాటిని గ్రహించాను. అహం హత్వా దశగ్రీవం సప్రహస్తం సబాంధవం రాజానం త్వాం కరిష్యామి సత్యమేతద్బ్రవీమితే రసాతలం వా ప్రవిశేత్ పాతాళం వాపి రావణః పితామహ సకాశం వా నమే జీవన్ విమోక్ష్యతే. నేను రావణుని, అతని బంధుమిత్రులను, ప్రహస్తుడు మున్నగు యోధులనందరినీ రణభూమికి బలి ఇచ్చి నిన్ను లంకకు రాజును చేస్తాను. ఇది ముమాటికి సత్యము. సత్యమేతద్బ్రవీమితే. రావణుడు రసాతలమునకు చేరినను, పాతాళమున దాగినను, కడకు బ్రహ్మదేవుని ఆశ్రయించినను నా చేతిలో అతని ప్రాణములు మిగలవు తేల్చేశాడు. రసాతలం వా ప్రవిశేత్ పాతాళం వాపి రావణః పితామహ సకాశం వా నమే జీవన్ విమోక్ష్యతే. అహత్వా రావణం సంఖ్యే సపుత్ర బలబాంధవం అయోధ్యాం న ప్రవేక్ష్యామి త్రిభిస్తైర్భ్రాతృభిశ్చపే. సమరభూమియందు రావణుని, అతని కుమారులను, బంధువులను, సమస్త బలములను హతమార్చకుండా నేను అయోధ్యలో కాలు పెట్టను. నా ముగ్గురు తమ్ములపై ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను అన్నాడు.
శ్రుత్వా తు వచనం తస్య రామస్య క్లిష్టకర్మణః శిరసా వంజ ధర్మాత్మా భక్తుమేవోపచక్రమే. రాక్షసానాం వధే సాక్ష్యం లంకాయాశ్చ ప్రదర్శనం కరిష్యామి యథా ప్రాణం ప్రవేక్ష్యామి చ వాహినీం. ఆ మాటలు విని విభీషణుడు ఇలా అన్నాడు: రాక్షసులను సంహరించుటకును లంకపై దండెత్తి దానిని జయించుటకును నేను యథాశక్తి సహాయపడగలను. నా ప్రాణములను ఒడ్డి అయినను రావణుని సేనలో ప్రవేశించి వారితో యుద్ధం చేస్తాను. ఇది బ్రువాణం రామస్తు పరిష్పజ్య విభీషణం అబ్రవీల్లక్ష్మణం ప్రీతః సముద్రా జలమానయ. విభీషణుడు ఇలా పలుకుచుండగా శ్రీరాముడు సంతోషంతో ఆయన్ని కౌగిలించుకున్నాడు. లక్ష్మణుడితో అన్నాడు శ్రీరాముడు: లక్ష్మణ, నీవు అందరినీ గౌరవించువాడవు. వెంటనే సముద్రము నుండి నీటిని తీసుకొని రమ్ము. నేను ఇతని ఎడ ప్రసన్నుడనైతిని కనుక మిక్కిలి బుద్ధిమంతుడైన ఈ విభీషణుని ఆ జలమునతో లంకారాజ్యమునకు పట్టాభిషిక్తునిగా వింపుము. తేన జేమం మహాప్రాజ్యం అభిషించ విభీషణం రాజానం రక్షసాం క్షిప్రం ప్రసన్నే మయి మానద. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇంకా సముద్రం దాటి వెళ్ళలేదు. అక్కడ రావణాసురుణ్ణి సంహరించలేదు. కానీ ఓ విభీషణ, లంకకు నువ్వే రాజువి, నీకు పట్టాభిషేకం చేస్తున్నానన్నాడు. ఎంత గొప్ప చరిత్ర అండి నీది! ఎంత ధైర్యశాలి! అసలు ఆ పరాక్రమం చూడండి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేను నిన్ను నియమిస్తున్నాను. అసలు ఆ మాటకే ఆ రావణాసురుడికి ఏదో అనిపించాలి. ఏమిట్రా ఇది, నా తమ్ముడు నన్ను ధిక్కరించి అక్కడికి వెళ్ళిపోతే యుద్ధం ఇంకా మొదలు కాకుండానే వాడికి పట్టాభిషేకం చేసేస్తున్నాడు ఈయన అని వాడికి ఎట్లా అనిపించాలి రావణాసురుడికి. ఏవముక్తస్తు సౌమిత్రి అభిషించద్ విభీషణం మధ్యే వానరముఖ్యానాం రాజానం రాజశాసనాత్. శ్రీరాముడు ఇలా ఆదేశించిన తరువాత ఆ ప్రభువు యొక్క శాసనమును తలదాల్చి లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షమున ఆ సముద్ర జలములతో విభీషణుని రాజుగా అభిషిక్తుని చేసేశాడు. తం ప్రసాదం తు రామశ్చ దృష్ట్వా సత్య ప్లవంగమాః ప్రచుక్రుషూర్మహాత్మానం సాధు సాధ్వితి చాబ్రువన్ అబ్రవీచ్చ హనుమాంశ్చ సుగ్రీవశ్చ విభీషణం కథం సాగరమక్షోభ్యం తరామవరుణాలయం సైన్యైః ప్రవృతాః సర్వే వానరాణాం మహోజసాం ఉపాయం నాధిగచ్ఛామో యథా నదీపతిం తరామ తరసా సర్వే స సైన్యా వరుణాలయం ఏవ ముక్తస్తు ధర్మజ్ఞ ప్రత్యువాచ విభీషణ. అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అని శ్రీరాముని ప్రశంసించారు. హనుమంతుడు, సుగ్రీవుడు విభీషణుడితో ఇలా అన్నారు: మిత్రమా, ఈ సాగరము అపార జలములతో నిండి దాటుటకు అశక్యంగా ఉన్నది. మిగుల బలశాలులైన ఈ వానర సైన్యములతో కూడి మనమందరము దీని యొక్క ఆవలి తీరమునకు ఎలా చేరాలి? నదీ నదములకు గమ్యస్థానమైన ఈ జలనిధిని సైన్యంతో సహా శీఘ్రంగా దాటుటకు ఉపాయం తెలియకున్నది. ఆ మార్గమును సూచింపుము అన్నాడు హనుమంతుడు. సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి కాని తన్నగరే నాయం అప్రమేయో మహోదధి కర్తుమర్హతి రామస్య జ్ఞాత్వా కార్యం మహామతి ఏవం విభీషణేనోక్తో రాక్షసేన విపశ్చిత ఆజగామాథ సుగ్రీవో యత్ర రామస్య లక్ష్మణః తతశ్చాఖ్యాతుమారేభే విభీషణవచ శుభం సుగ్రీవో విపులగ్రీవః సాగరస్యోపవేశనం ప్రకృత్యా ధర్మశీలశ్చ రాఘవస్యాప్యరోచత. విభీషణుడు అన్నాడు: మిత్రులారా, రఘువంశ ప్రభు అయిన శ్రీరాముడు ఇప్పుడు సముద్రుని వేడుకొనుటయే యుక్తము. గంభీరమైన ఈ మహాజలధిని సగరుడు త్రవ్వించెను. మిగుల ప్రజ్ఞావంతుడైన ఈ సముద్రుడు రామకార్యము యొక్క ప్రాముఖ్యమును ఎరింగి తగిన విధంగా తోడ్పడగలడు. సమయస్ఫూర్తి గల విభీషణుడు ఇలా తెలిపిన పిమ్మట సుగ్రీవుడు రామలక్ష్మణుల కడకు చేరాడు. అతడు సముద్రుని ప్రార్థించుటకై విభీషణుడు చేసిన చక్కని సూచనలను మిక్కిలి కుతూహలంతో
శ్రీరామునకు నివేదించాడు. సహజంగా ధర్మస్వభావము గల ప్రభువునకు ఆ సూచన నచ్చింది. ఎప్పుడు కూడా ముందర మృదువుగా మధురంగా ప్రొసీడ్ అవుతాడు శ్రీరాముడు. తేడా వస్తే ఆ తర్వాత ఆయన సంగతి ఆయన చూపిస్తాడు. ప్రకృత్యా ధర్మశీలస్య రాఘవస్యాప్యరోచత స లక్ష్మణం మహాతేజ సుగ్రీవం చ హరీశ్వరం సత్క్రియార్థం క్రియాదక్షస్మిత పూర్వమువాచ విభీషణస్య మంత్రోయం మమ లక్ష్మణ రోచతే బ్రూహి త్వం సహ సుగ్రీవస్తవాపి యది రోచతే. సుగ్రీవ పండితో నిత్యం భవాన్ మంత్ర విచక్షణ ఉభాభ్యాం సంప్రదార్యార్థం రోచతే యత్తదుచ్యతాం. కార్యదక్షుడు మహా తేజస్వియువగు రఘువరుడు విభీషణుని సూచనలను నడపుటకై కపీశ్వరుడుకు సుగ్రీవునితో లక్ష్మణుతో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. సౌమిత్రి, విభీషణుని ఆలోచనలు నాకు సమ్మతములే. నీకును సుగ్రీవునకును ఈ సూచనలు నచ్చినట్లేనా చెప్పండి. మీ ఇద్దరూ చక్కగా ఆలోచిస్తారు. ఈ విషయమును గూర్చి తర్కించుకొని మీకు నచ్చిన పద్ధతిని చెప్పండి అన్నాడు. ఏవముక్తౌ తౌ వీరౌ ఉభౌ సుగ్రీవ లక్ష్మణౌ సముదాచార సంయుక్తం ఇదం వచనము చతుః. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని నమస్కారం చేసుకున్నారు. ఇలా అన్నారు. కిమర్థం నౌ నరవ్యాఘ్ర రోచిష్యతి రాఘవ విభీషణేన యచ్చోక్తం అస్మిన్ కాలే సుఖావహం అబద్ధ్వా సాగరే సేతుం ఘోరేస్మిన్ వరుణాలయే లంకా నాసాదితుం శక్యా సేంద్రైరపి సురాసురైః విభీషణస్య శూరస్య యథార్థం క్రియతాం వచః అలం కాలాచ్చయం కృత్వా సముద్రోయం నియుజ్యతాం యథా సైన్యేన గచ్ఛామః పురీం రావణపాలితాం. ఏవముక్తః కుశాస్తీర్ణే తీరే నదనదీపతేః సమివేశ తదా రామో వేద్యామివ హుతాశనః. విభీషణుడు ఈ సమయమున చెప్పిన మాటలు మిగుల ప్రయోజనకరములైనవి కనుక అవి మాకు ఎట్లు నచ్చకుండును. అపారమైన జలములతో తిమింగిలాది ప్రమాదకరములైన జలజంతువులతో నిండిన ఈ సాగరముపై సేతువును నిర్మింపనిచో ఇంద్రాది దేవతలకును అసురులకును సైతము లంకకు చేరుట అసాధ్యం. ఇక మన విషయము చెప్పనేలా. శూరుడైన విభీషణుడు ఆత్మీయతతో పలికిన వచనములను అనుసరించుట ఎంతయో యుక్తము. ఇంకేమాత్రము జాగు చేయరాదు. ఈ సైన్యము రావణుని అధీనములోనున్న లంకకు చేరుటకై తోడ్పడుమని ఇప్పుడే సముద్రుని ప్రార్థించుటయే కర్తవ్యము. లక్ష్మణ సుగ్రీవులు పలికిన పిదప శ్రీరాముడు సముద్ర తీరమున ఒక దర్భాసనముపై ఆసీనుడయ్యను. అప్పుడు ఆ స్వామి యజ్ఞవేదిక యందు అగ్నిదేవుడు సుప్రతిష్ఠితుడైనట్లు విరాజిల్లెను. వ్రతం చేశాడా, దీక్ష చేశాడా? క్షత్రియుడై ఉండి ఇలాంటి పని ఎందుకు చేశాడు? అది సమంజసమా? భరతుడు అయోధ్యకి తిరిగి రమ్మని ఎంత వేడుకున్నా నేను రాను అని చెప్పినప్పుడు భరతుడు ఇలాగే దీక్షకి కూర్చుంటానంటాడు. అది కుదరదు అని చెబుతాడు. నువ్వు క్షత్రియుడవు, ఇలా బ్రాహ్మణుడిలా ఏదో వ్రతం పడతాను, సత్యాగ్రహం చేస్తాను అనడం తప్పు అని హితవు పలికాడు ఆ రోజు. మరి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్న మీద చాలామంది చర్చించుకుంటూ ఉంటారు. ఆ సన్నివేశం దగ్గర ఈ సన్నివేశాన్ని నేను గుర్తు చేసి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉన్నాను. దీని మీద మరలా ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది. మనం చెప్పుకుందాం మరోసారి కలుసుకున్నప్పుడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే 19 సర్గః. శ్రీరామచంద్ర శతపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామः సీతాముఖాంబోరుహ సంచరీకः నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.